హాయ్ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మొక్కజొన్నలు కటింగ్ చేసే మిషన్. రైతులు తాను పండించినటువంటి మొక్కజొన్న పంటను రైతు కూలీల చేత విరిపించి ట్రాక్టర్ ద్వారా లోడ్ చేసుకొని ఈ విధంగా తీసుకొని వస్తారు. ఆ తెచ్చినటువంటి బస్తాల్లో మొక్కజొన్న కండెలు ఉన్నాయి. ఆ కండెలను కూడా ఆ మిషన్లో వేస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది రైతులు పండించినటువంటి పంట. ఇది పూర్తిగా నేలమట్టం అయింది. ఎందుకంటే గతం 10 రోజుల క్రితం గాలివాన వచ్చి మొత్తం నేలమట్టం అయింది. ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూద్దాం. మిషన్లో వేసినటువంటి కండెలు విత్తనాలు మొత్తం సపరేట్ అయ్యి ఒక డోన్లోకి వెళ్ళిపోతాయి. విత్తనాలు మొత్తం మిగిలినటువంటి వేస్టేజీ మొత్తం ఈ విధంగా మిషన్ యొక్క బ్యాక్ సైడ్కి వేస్టేజీ మొత్తం వస్తుంది. అదేవిధంగా పంట గాలివానలు రాకుండా చెట్టు నిటారుగా ఉంటే మిషన్ అనేది ఆ పొలంలో తిరిగి కటింగ్ మొత్తం ఆ పంటను మొత్తం కటింగ్ చేసి దాని ప్రాసెస్ అనేది మామూలుగా యాక్చువల్ ప్రాసెస్ అనేది జరిగిద్ది. ఆ విధంగా జరిగినప్పుడు రైతుకి 4,000 రూపాయలు మిషన్కి తీసుకుంటారు. మిషన్ వచ్చి రైతు 4,000 రూపాయలే. కానీ ఇలా పడిపోయి కండలు విరగటం వలన 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఈ విధంగా మీకు చూస్తుంది పట్ట మీద విత్తనాలు అనేది పోసారు. ఎందుకంటే ఈ విధంగా పోయటం వలన ఇంకా డ్రై అవుతాయి. మిషన్లో నుంచి తీసుకొచ్చిన వెంపటనే కొనటానికి దళారులు ఎవరు రారు. ఎందుకంటే నిమ్మ శాతం ఉండిద్ది. ఈ పంట ఈ మొక్కలు ఇలా నిటారుగా ఉన్నప్పుడు మిషన్ ఈ విధంగా మొత్తం తిరిగినప్పుడు ప్రాసెస్ అనేది ఆ మిషన్ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉండిద్ది. ఆటోమేటిక్గా తీసుకొని అప్పుడు ఖర్చు అనేది తగ్గిద్ది. ఈ ట్రాక్టర్ల ద్వారా ఇలా లోడ్ చేసుకొని తీసుకెళ్ళి అలా మీరు చూసారా పట్ట మీద పోసి ఆ నెమ్ము మొత్తం ఎండకి నెమ్ము మొత్తం లాగేసుకున్న తర్వాత వాళ్ళు రైతులు ఏది అమ్ముకుంటారు. ఈ విధంగా ట్రాక్టర్ ద్వారా లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తారు. ఇప్పుడు మనం వేసిన కండలు తర్వాత విత్తనాలు ఆ డ్రోన్లో ఉన్నాయి. డ్రోన్లో ఉండే విత్తనాలు ఈ ట్రాక్టర్లో ఇలా ఈ విధంగా లోడ్ చేసుకొని ఆ ట్రాక్టర్ని తీసుకొని వెళ్ళి సపరేట్గా ఒక పట్ట మీద పోసి వాళ్ళు పూర్తిగా డ్రై అయ్యే విధంగా ఎండబెట్టుకొని విత్తనాలు తర్వాత రైతులు అనేది మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముకోవడం జరుగుతుంది. ఇది మొక్కజొన్నల యొక్క మొత్తం ప్రాసెస్. మొక్కజొన్నలు కొనటానికి గవర్నమెంట్ కూడా ఒక రేట్ అనేది ఇస్తుంది అన్నమాట. గవర్నమెంట్ రేట్ ఓకే. ఇక్కడ మీరు చూస్తుంది కూడా అంత సపరేట్. ఇది వడ్డమాను గ్రామం ఓకే. పట్టణంలో కూడా ఈ విధంగా సపరేట్ చేసుకొని రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకొని ఆ విత్తనాలు మొత్తాన్ని కూడా ఈ విధంగా పోస్తారు. థ్యాంక్ యూ.